అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో దేశ విభజన గాయాల స్మారక దినం సందర్భంగా సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జి పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ విభజన బాధలు ఎప్పటికీ మర్చిపోలేమని, లక్షలాది మంది మన సోదరులు సోదరీమణులు బుద్ధిలేని ద్వేషం హింస వలన స్థానభ్రంశం చెంది అనేక మంది ప్రాణాలు కోల్పోయేవారని, పోరాటాలు మరియు త్యాగాల జ్ఞాపకార్థంగా 14 ఆగస్టును విభజన భయానక దినోత్సవంగా జరుపుకుందామన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్ని గంటల ముందు పాకిస్తాన్ కు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ దేశం భారత్ నుంచి విడిపోయింది. ఆ విభజన సమయంలో కొన్ని లక్షల మందిని ఊచకోత కోసారు. కొన్ని కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలోనే దానిపై ప్రధాని నరేంద్ర మోదీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. 14వ తేదీన ఇక నుంచి విభజన గాయాల భయోత్పాత స్మారక స్మృతి దినంగా గుర్తించనున్నట్లు ప్రధాని మోదీ ఇవాళ ప్రకటించినట్లు తన ట్విట్టర్ లో తెలిపారు. దేశ విభజన వల్ల కలిగిన బాధలను ఎన్నటికీ మర్చిపోలేమని ప్రధాని అన్నారు. లక్షలాది మంది మన సోదర సోదరీమణులు చెల్లాచెదురయ్యారని, మతిలేని ద్వేషం హింస వల్ల వేలాది మంది మరణించారని, వారి కష్టాలు త్యాగాలకు గుర్తుగా ఆగస్టు 14వ తేదీన విభజన భయానక స్మృతి దినంగా పాటించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారన్నారు. దేశ విభజన వల్ల ప్రజల్లో సామాజిక విభజనలు వచ్చాయని, సామరస్యం లోపించిందని, ఆ విషయ బీజాలను పారద్రోలేందుకే పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే నిర్వహించాలని మోదీ తెలిపారన్నారు. ఈ స్మృతి దినం ఏకత్వ స్ఫూర్తిని నింపాలన్నారు. సామాజిక సామరస్యం, మానవ సాధికారత మరింత బలోపేతం కావాలని మోదీ తెలిపారన్నారు. దేశ విభజన స్మారక దినం అంటే 15th మనకు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. బ్రిటిష్ వాడు వెళ్తూ ఇందాక సార్ చెప్పినట్టు ముందు రోజు కొన్ని గంటల ముందు వాళ్ళకి స్వాతంత్రం ముందు వాళ్ళకి ఇచ్చాడు, తర్వాత మనకు వచ్చింది. మన ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టాడు. అది గుర్తు చేసుకోవడానికి జనరేషన్స్ మారిపోయినాయి కాబట్టి ఆ రోజు ఈ దేశం కోసం ఎంతమంది ప్రాణత్యాగం చేశారు. స్వతంత్రం కోసం అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి, కాంతియా టోపీ, నేతాజీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వేలాది మంది దేశభక్తులు తమ దేశం కోసం తమ ప్రాణాన్ని తృణప్రాయంగా చేసేసి దేశం స్వాతంత్రం వచ్చే సందర్భంగా భారతదేశం ఇంత సుభిక్షమైన దేశం, రత్నాలు పండించే ఈ దేశం, వీళ్ళు కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు, మంచి మేధావులు. ఎందుకంటే మనం చూసాం అగ్గిపెట్టెలో చీరను నేసిన వ్యక్తులు మన భారతీయులు. ప్రపంచానికి కూడు గుడ్డ నేర్పించింది భారతీయులు. ఎవరు కూడా ఆ రోజు తక్షశిల విశ్వవిద్యాలయం, నలంద తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం మన భారతదేశంలో. కాబట్టి ఇంత సుసంపన్నమైన ఈ భారతదేశంలో ఇంత దోచుకున్న తర్వాత కూడా వాడు పోతూ మన పెట్టడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్మారక దినం అని ఆగస్టు 14వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో, యూనివర్సిటీస్లో ఒకసారి రివ్యూ. ఆ రోజు విభజన జరిగినప్పుడు 53 లక్షల మంది మన ముస్లిం సోదరులు ఈ దేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్లో ఉన్న 43 లక్షల మంది హిందువులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఈ మధ్యలో 6 లక్షల మందిని చంపేశారు. రైళ్ళల్లో వచ్చేవాళ్ళను, బస్సుల్లో వచ్చేవాళ్ళను 6 లక్షల మంది చంపబడ్డారు. 1 లక్ష మంది మహిళలను రేప్ చేయబడ్డారు. చూడండి, 1,50,00,000 మంది ఏమీ లేకుండా నిరాశలు అయిపోయారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఆస్తులన్నీ వాళ్ళకు ఉండే, ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఆస్తులు ఉండే పంజాబ్, ముఖ్యంగా పంజాబ్ లాంటి రాష్ట్రంలో అక్కడున్న ఆస్తులన్నీ వదిలేసుకుని ఉట్టి చేతులతో ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఢిల్లీ లాంటి నగరంలో ఇప్పుడు కూడా చిరు వ్యాపారాలు చేసి బతుకుతున్నారు. మరి వారందరి మన భారతీయులే కదా, మనం కలిసే ఉన్నాం కదా, విడిపోయినప్పుడు ఇక్కడికి వచ్చారు కదా అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆశ్రమం కల్పించాలని చెప్పి ఆ రోజు సిఏఏ చట్టం కింద వారి పౌరసత్వం ఇచ్చారు. దాన్ని కూడా మన వాళ్ళు వ్యతిరేకించారు. వాళ్ళు మన వాళ్ళే కదా ఇక్కడికి వచ్చారు, ఇంత ఇబ్బందులు పడి ఆస్తులన్నీ పోగొట్టుకొని ఇక్కడికి వచ్చే వాడికి ఐడి కార్డు ఇవ్వాలి కదా.
ఆ సిక్కులకు లేదా మిగతా జైన్స్కు, హిందూస్కు వాళ్ళందరికీ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ తెలియక చాలామంది సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత పెట్టేస్తున్నారు. మనం వెంటనే ఈరోజు ఉదాహరణకు ఒక జోక్ అంటే బ్రహ్మానందంగా చనిపోయినాడని ఒకటి పెట్టాడు అనుకోండి, వెంటనే దాని అందరూ ఫార్వర్డ్ అన్ని గ్రూపులు టక్ చనిపోయినాడా లేదా నిర్ధారించుకొని చూసుకొని పెట్టడంలా. కాబట్టి ఈ దేశ సంబంధించిన భద్రత విషయంలో కానీ ఏదన్నా గలాట జరిగిన విషయంలో కానీ ఒక నెగిటివ్ స్ప్రెడ్ అవుతానే సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయింది. ఈరోజు చూసాం ఈ దేశం ఇంత పటిష్టంగా మిలిటరీ వ్యవస్థ కానీ, మన రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వ్యవస్థ కానీ ఇంత పటిష్టంగా ఉండబట్టే మొన్న రైతులు అంత పెద్ద ఉద్యమం జరిగినా కూడా దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోగలిగింది. బంగ్లాదేశ్లో ఏమైంది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆమె అత్యధిక మెజార్టీతో గెలిచి 1971లో ఆ దేశ స్వతంత్రం కోసం పోరాడిన కుటుంబాలకు పిల్లలకు నేను రిజర్వేషన్ 30% కల్పిస్తాననే లోపల ఉద్యమం పక్కదారి పట్టి ఆమెమో ఆ దేశం పారిపోయి మన దేశానికి వచ్చి తలదాచుకునేది. మిగతా అక్కడున్న మైనారిటీలు అందరి మీద ఇళ్ల మీద పడి దోచుకు తింటున్నారు. కరోనా సమయంలో ఎంత బాధేసిందో వార్త చదివాను. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఆమె లేడీ దాని హెడ్ 2 లక్షల మంది అక్కడున్న వ్యక్తులు కరోనా టైంలో ఆమె ఫుడ్ గ్రెయిన్ సప్లై ఇచ్చి ఆమెను కూడా నిర్దాక్షిణ్యంగా నరికేశారు, చంపేవేశారు. మనిషికి కర్కసత్వం ఎంత దారుణంగా ఉంది. ఎందుకు వాడికి వచ్చింది? నీకు దేశభక్తి లేదు. 2 సార్లు చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు. నీలో ఆ దేశభక్తులు, ఈ దేశం నాది, ఈ దేశం నాకు జన్మనిచ్చాను, నేను ఇక్కడ పుట్టాను, ఈ దేశం నీళ్లు తాగుతున్నాను, తిండి తింటున్నాను, గాలి పీల్చుకుంటున్నాను, నేనేమైనా చేస్తే దేశానికి మంచిగా చేసుకోవాలి కానీ చెడు చేయకూడదు అనే ఆలోచన మనకు కలగాల, ఆ స్పిరిట్ ఉండాలి. కాబట్టి అది లేనప్పుడు ఏమవుతుంది, ఇలాంటి తయారవ్వడం. కాబట్టి ఆ రోజు ఆగస్టు 14వ తేదీ మొదలైన ఈ మారణకాండ కొన్ని నెలల పాటు జరిగింది. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది, భారత్ మాతాకి జై, వందే మాతరం అని మనం నినాదాలు ఇచ్చుకుంటున్నాం, కానీ ఇది మర్చిపోయినాం. ఎస్, నా దేశం కోసం నాకన్నా ముందున్న నా పూర్వీకులు ఇంతమంది త్యాగం చేశారు, ఇంతమంది నష్టపోయారు, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది రేప్ చేయబడ్డారు అని చెప్పి వీళ్ళందరూ మన సోదరులే కదా, మన అన్నలు, అక్కలు, చిన్నాన్న, పెద్దన్న ఏదైనా అనుకోవచ్చు. ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి స్మరించుకున్నాం, దాని గురించి తెలుసుకున్నామనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా భవిష్యత్తులో బాగా చక్కగా చదువుకొని మంచి పౌరులుగా, మొదటిగా మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి మీకు విద్యాబుద్ధులు నేర్పించిన మీ పాఠశాల లేదా కళాశాల అధ్యాపకులకు, కళాశాల మంచి పేరు తీసుకురావాలని, ఈ దేశ మంచి పౌరులుగా మీరందరూ ఉండాలని ఆశిస్తూ సెలవు.